ఇండస్ట్రియల్ పార్క్ పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ రైతులు ఆమరణ దీక్షకు దిగారు. రాత్రంతా దీక్షస్థలాన్ని ఎదిరించారు. వారికి మద్దతుగా స్థానిక మహిళలు సంఘీభావం తెలిపారు. రైతుల ఆమరణ దీక్ష నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన భూసేకరణ గ్రామసభ రద్దు చేశారు అధికారులు. పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా హెచ్చరించినా రైతులు అస్సలు వెనక్కి తగ్గట్లేదు. తమ భూములకు సంబంధించి ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన లిఖితపూర్వక హామీ వచ్చే వరకు దీక్ష ఆపే ప్రసక్తి లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. మా ముని తాతలు సంపాదించారు, మా పిల్లలు ఆగమవుతారు. గోళ్ళు కూడా సమంగా నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఏవి లేవు. కాలాపురం మటుకు ఇరువు. అంతమంది పిల్లలు, ఇంతమంది పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు పిల్లలు సావనీకి అయినరు, జాబులు లేవు, ఏమి లేవు. ఈ ఊరి మీద కన్ను పెట్టకు. ఇగో లొంకాంజనాయుడు తోక దింపుతాడు చూడు, మీ ఇష్టం. మేము కొట్లాడము, కలవాడము నీ మీద. మా సర్పంచ్ సావనీకి అయిండు, ఎట్లా దండమన్నా చేస్తాము చూడు. మీరు ఏ నిరాదీక్ష చేసినా ఏం చేసినా మేము భూములు తీసుకుంటామన్న గ్యారంటీతోనే గవర్నమెంట్ ముందుకు వస్తుంది. నిన్న మన పరిగే రెవెన్యూ సూపరింటెండెంట్ గారు, ఆర్ఐ గారు వీళ్ళు వచ్చి మన కాలాపూర్కు గవర్నమెంట్ భూములు కాకుండా పట్టా భూములు కూడా తీసుకుంటామని గ్రామసభ పెడదామని నిన్న వస్తే వాళ్ళని బైకాట్ చేసి పంపించడం, నోటీస్ ఇవ్వకుండా వెనుకకు పంపించడం జరిగింది. అయినా సరే మేము 12వ తారీఖు రోజు ఖచ్చితంగా గ్రామసభ పెడదామన్నారు. దానికి ధీటుగా మేము ఈరోజు గ్రామ ప్రజలందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని మేము ఆమర నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కూర్చున్నాం కూడా. ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు అమర నిరాహార దీక్షకు గ్రామం అందరం కలిసి మాట్లాడుకొని కూర్చున్నాం. మేము అన్ని పోరాటాలు చేసినాం. లాస్ట్ పోరాటం ఒకటే, భూములన్నా మిగిలాలి, మా ప్రాణాలన్నా పోవాలి. కాబట్టి దయచేసి నీ అధికారులకు అందరికి నువ్వు చెప్పు, దయచేసి చెప్పు, మా ప్రాణాలు నీకు ఓట్లేసిన పాపానికి మా ప్రాణాలు మాత్రం పోనీయకు. అవి ఇట్లా నీ చేతులు ఉన్నాయి, భూములు నీ చేతులు ఉన్నాయి, మా ప్రాణాలు నీ చేతులు ఉన్నాయి. ఏది వదిలేయాలంటే అది వదిలేస్తాం. నీకు చెప్పి వదిలేస్తాం, నీ పేరు రాసి వదిలేస్తామని తెలియజేస్తున్నాం.